ఇది వినాయక చవితి రోజు షూట్ చేశానండి. అప్‌లోడ్ చేయడానికైతే నా ఫోన్‌లో ఫుల్ స్టోరేజ్ ఉంది. అప్‌లోడ్ అవ్వట్లేదు. అందుకే అప్‌లోడ్ చేయలేదు ఫుల్ వీడియోలు. అందుకే షార్ట్ వీడియోగా అప్‌లోడ్ చేస్తున్నాను. ఇంకా ఇవే కాదు, ఇంకా పాతవి ఓల్డ్ వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి. అప్‌లోడ్ చేయమంటారా? చేయమంటే కామెంట్‌లో చెప్పండి. లేట్ అయినా పర్లేదంటే చేస్తానండి. మా పిల్లల బర్త్‌డేవి అలాంటివన్నీ ఉన్నాయి. చేస్తాను లేట్ అయినా పర్లేదంటే. ఇంకా నా ఫోన్ అయితే ఫుల్ స్టోరేజ్ ఉందండి. అందుకే లేదు. ఇది వినాయక చవితి రోజు చేసినాను పప్పు. టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. ఒకసారి మళ్ళీ బావుంది. మళ్ళీ చేద్దామని మార్కెట్‌కెళ్ళినప్పుడు తుమ్మికూర చూసాను. మార్కెట్‌లో మళ్ళీ కనపడలేదు. ఒకసారి ఈ వీడియోలో చూపించినట్టు మీరొకసారి ట్రై చేయండి. పప్పు చాలా బావుంది. ఒక్కొక్కసారి పెసరపప్పు ఒకటే ఏసి చేస్తాము. నేనైతే పెసరపప్పు, శనగపప్పు ఏసి చేశాను ఈసారి. టేస్ట్ బావుంది. మీరు ట్రై చేసి ఒకసారి కనపడితే ఎలా ఉందో నాకు కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో ఇంతే. బాయ్ అండి. టేస్ట్ చాలా బావుంది. నిజంగా అండి. ఒకసారి ట్రై చేయండి.